హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రవంతిస్ క్లాస్ రూమ్ వన్స్ అగైన్. ఈరోజు ఒక ఇంగ్లీష్ మాక్ టెస్ట్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో మీకు ఎంత నాలెడ్జ్ ఉందో మీకు అర్థమవుతుంది, మీరు ఎలా ప్రాక్టీస్ అయ్యారో కూడా తెలుస్తుంది. సో లెట్ us బిగిన్ ద టెస్ట్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, చూస్ ద వర్డ్ దట్ గెట్స్ ఆపోజిట్ మీనింగ్ బై యాడింగ్ ద ప్రిఫిక్స్ ఐఆర్. ప్రిఫిక్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక వర్డ్ ముందు పెట్టే వర్డ్ అనమాట. ఐఆర్ అనేది ఈ వర్డ్స్ ముందు పెట్టాలి, అప్పుడు అది ఆపోజిట్ వర్డ్. ఇర్రెస్పాన్సిబుల్ అనేది రైట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. సో ఐఆర్ పెట్టినప్పుడు ఇర్రెస్పాన్సిబుల్ అనేది ఆపోజిట్ వర్డ్ అవుతుంది. సో సెకండ్ క్వశ్చన్ ఈజ్ ద సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సెకండ్ వన్, చూస్ ద సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ అంటే సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మార్చి రాసేది. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ద డ్యామేజ్ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు బీ ఎక్స్టెన్సివ్. ఓకే, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఐ ఎయిట్ అన్ యాపిల్ వాజ్ ఈటన్ బై మీ ఈజ్ ద ప్యాసివ్ వాయిస్. ఐ ఎయిట్ అన్ యాపిల్ అనేది యాక్టివ్ వాయిస్. సో ద డ్యామేజ్ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు బీ ఎక్స్టెన్సివ్. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, రమ్య సెడ్ అంకుల్ వాట్ ఆర్ యూ డూయింగ్. చూస్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఆఫ్ ద సెంటెన్స్ అబౌవ్. సో ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటంటే, డైరెక్ట్ అంటే ఇద్దరు డైరెక్ట్ మాట్లాడుకుంటే డైరెక్ట్ అంటారు, అది విని ఇంకొకరికి చెప్పడాన్ని ఇండైరెక్ట్ అంటారు. సో అలా ఏం చెప్తున్నాం ఇక్కడ, ఈ అమ్మాయి అడుగుతుంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రమ్య ఆస్క్డ్ హర్ అంకుల్ వాట్ హీ వాజ్ డూయింగ్. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మీరు ఆన్సర్ మీకు పర్టికులర్గా తెలియనప్పుడు ఆప్షన్స్ని 4 సార్లు చదవండి. మీరు చేసిన ప్రాక్టీస్కి డెఫినెట్గా మీకు ఆన్సర్, రైట్ ఆన్సర్ ఏదనేది మీకు అర్థమైపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. చూస్ ద సఫిక్స్ సూట్స్ టు గెట్ ద నౌన్ ఫామ్ ఆఫ్ ద వర్డ్ కరెక్ట్. ఇందాక ప్రిఫిక్స్ అంటే ముందు పెట్టేది, సఫిక్స్ అంటే వర్డ్కి చివర పెట్టేది. సో ఇక్కడ కరెక్ట్ అనేది, కరెక్షన్ అనేది రైట్ ఆన్సర్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఐఓఎన్. సో కరెక్టిస్ట్ కాదు, కరెక్ట్లీ కాదు, కరెక్టివ్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద సెంటెన్స్ దట్ డిస్క్రైబ్స్ టూ కంప్లీటెడ్ యాక్షన్స్. 2 యాక్షన్స్ ఉండాలి, సింగిల్ యాక్షన్ కాదు. ఫస్ట్ ఆప్షన్, ఐ వాంటెడ్ టు గో దేర్, సింగిల్ యాక్షన్. షీ నోటీస్ ద లాక్డ్ డోర్, సింగిల్ యాక్షన్. ద డాక్టర్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ద పేషెంట్ అరైవ్డ్. 2 యాక్షన్స్ ఉన్నాయి, డాక్టర్ లెఫ్ట్, పేషెంట్ అరైవ్డ్. సో థర్డ్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఫోర్త్ది కూడా హీ బాట్ అ యూజ్డ్ కార్, ఇది సింగిల్ యాక్షన్. సో లెట్ us గో త్రూ ద నెక్స్ట్ క్వశ్చన్. మీకు అర్థమైంది కదా, 2 యాక్షన్స్ ఉండాలి అక్కడ, కంప్లీటెడ్ యాక్షన్. ద డాక్టర్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ద పేషెంట్ అరైవ్డ్. ద నెక్స్ట్ క్వశ్చన్, ద జడ్జ్ సెడ్ యూ మస్ట్ నాట్ హ్యావ్ ఎనీ ఫర్దర్ కాంటాక్ట్ విత్ ఎనీ క్రిమినల్స్. ఇఫ్ యూ డూ ఐ విల్ హ్యావ్ టు రివోక్ యువర్ పరోల్. సో ఇక్కడ మస్ట్ నాట్ అనేది ఇన్ ద అబోవ్ సెంటెన్స్, మస్ట్ నాట్ ఈజ్ యూస్డ్ టు ఎక్స్ప్రెస్ ప్రొహిబిషన్ అనమాట. అంటే వద్దు, అది నువ్వు వాడడానికి యూజ్ చేయడం వీల్లేదు ఖచ్చితంగా అని చెప్పడం కోసమే ఇది యూజ్ చేశారు. మస్ట్ నాట్ ఈస్ యూజ్డ్ ఫర్ ప్రొహిబిషన్. యు ఆర్ డాష్ యూనిక్ పార్ట్నర్ పెయింటర్. సో చూస్ ద కరెక్ట్ ఆర్టికల్. ఆర్టికల్ ఏ అండ్ ది కదా. సో ఇక్కడ యు అనేది వొవెల్ కదా, యాన్ పెడతారు, రాంగ్. యునీక్ అంటున్నాడు కాబట్టి ఇట్ ఈస్ అ కాన్సనెంటల్ సౌండ్. సో యు ఆర్ ఏ యూనిక్ పెయింటర్, ఏ అనేది రైట్ ఆన్సర్. ఐ లైక్ డూయింగ్ థింగ్స్ బై మై సెల్ఫ్. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అట్ మై సెల్ఫ్, ఆన్ మై సెల్ఫ్, ఇన్ మై సెల్ఫ్ అనేది రాంగ్. సో బై మై సెల్ఫ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, a number of shoppers dash complained about the prices. Choose the verb that fits the blank. Have. నెంబర్ ఆఫ్ షాపర్స్ ప్లూరల్ కాబట్టి హ్యావ్. ఆర్ రాదు, ఆర్ వచ్చినప్పుడు ఇంగ్ ఫామ్ వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ఇన్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి a number of shoppers have complained. హ్యావ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చూస్ ద మెయిన్ క్లాస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. క్లాస్ అంటే కంప్లీట్ మీనింగ్ ఉంటుంది కాబట్టి సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే షీ కంప్లీటెడ్ హర్ వర్క్, ఫుల్ మీనింగ్ ఉంది, కంప్లీట్ మీనింగ్. ఇఫ్ ఇట్ రెయిన్స్, యాజ్ యూ కమ్ లేట్, వెన్ హీ వాజ్ యంగ్ అనేది సగం సగం ఆగిపోయినాయి. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. షీ కంప్లీటెడ్ హర్ వర్క్ ఈజ్ ద రైట్ ఆన్సర్. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఐఎమ్ అఫ్రైడ్ ఐ కాంట్ హెల్ప్ యూ.
ఇన్ ద అబోవ్ సెంటెన్స్ ఐఎమ్ అఫ్రైడ్ మీన్స్ అంటే ఇక్కడ అఫ్రైడ్ అనే దానికి అర్థం ఏంటి, నేను భయపడిపోతున్నానని కాదు. ఇక్కడ ఏంటంటే ఐఎమ్ సారీ, అయ్యో నేను చేయలేకపోతానేమోనండి, నాకు భయంగా ఉంది నేను చేయలేనేమోనని అని అర్థం అనమాట. సో ఐఎమ్ సారీ. థర్డ్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఐఎమ్ సారీ. నెక్స్ట్ క్వశ్చన్, షీ లిజన్డ్ డాష్ రే రీడ్ టు హర్ ఇన్ అ లో వాయిస్, చూస్ ద లింకర్. ఇక్కడ రే అనేది క్యాపిటల్ లెటర్లో రాస్తుంది కాబట్టి ఇట్ ఈస్ అ నౌన్. సో ఆన్సర్ వచ్చేసి వైల్ అనేది రైట్ ఆన్సర్. బిఫోర్ నెవర్త్లెస్ అట్ ద సేమ్ టైం కాదు, వైల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. షీ లిజన్డ్ వైల్ రే రీడ్ టు హర్ ఇన్ అ లో వాయిస్. రే నౌన్, ఓకే, రే ఈజ్ అ నౌన్. దే హ్యావెంట్ బీన్ హియర్ ఫర్ ఏజెస్. ఇన్ ద అబోవ్ సెంటెన్స్ ఫర్ ఏజెస్ ఇండికేట్స్. ఏజెస్ అంటే ఏంటంటే యుగాలు అయిపోయిందండి బాబు మిమ్మల్ని చూసి అంటాం కదా, ఇట్స్ అ లాంగ్ టైమ్ అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఫర్ ఎ లాంగ్ టైమ్. ఓకే, సో మిగతా అన్నీ కూడా రాంగ్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫర్ ఏజెస్ అంటే ఏంటంటే లాంగ్ టైమ్. కెన్ యూ బీ దేర్ అట్ 6 o'clock షార్ప్. ఇన్ ద అబోవ్ సెంటెన్స్ షార్ప్ మీన్స్, షార్ప్ అంటే ఏంటి అంటే మనం మ్యాక్సిమం చాలాసార్లు వాడతాం మనం రెగ్యులర్ వాయిస్లో కూడా, పంక్చువాలిటీని చూపిస్తుంది ఇక్కడ. షార్ప్గా వచ్చేయాలి అంటే పంక్చువాలిటీ. పంక్చువాలిటీ ఈజ్ ద రైట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో let us go through the next question. Choose the word with correct spelling. స్పెల్లింగ్స్ అయితే మీరే చదవాలి, దీనికంటూ ఏమీ చెప్పడానికి అవదు. కానీ ఫస్ట్ది రైట్ ఆన్సర్ ఫ్యూటైల్, మిగతా అన్నీ కూడా రాంగ్ ఆన్సర్స్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్యూటైల్, మిగతా అన్నీ కూడా రాంగ్. ఓకే, చూస్ ద రైట్ ఫార్మాట్ ఆఫ్ రైటింగ్ డేట్ ఇన్ అ ఫార్మల్ లెటర్. గుర్తుపెట్టుకోండి, MMDDYY, మంత్, డేట్ అండ్ ఇయర్. థర్డ్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్, MMDDYY, July 2nd, 2022, MMDDYY. ఓకే, ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో వైవై అనేది ఏంటంటే ఇది ఒక ఫార్మల్ లెటర్ రాయడానికి అదొక ఫార్మాట్ అనమాట. అది అమెరికన్ ఇంగ్లీష్లో యూజ్ చేస్తారు. ఇన్ ఏ డిక్షనరీ ద ఫాలోయింగ్ గివ్స్ యూ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్. ప్రొనౌన్సియేషన్ గురించి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ని ప్రొనౌన్సియేషన్ అంటారు. డెఫినేషన్ అంటే దాని గురించి చెప్పేది, స్పెల్లింగ్స్ వేరే, ఎటిమాలజీ అంటే దాని హిస్టరీ చెప్తుంది. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద సూటబుల్ ఫ్రేజల్ వర్బ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. స్టూడెంట్స్ షుడ్ డాష్ ద నెక్స్ట్ కేర్ఫుల్లీ. సో నెక్స్ట్ కేర్ఫుల్ అంటే గో త్రూ. గో త్రూ అనేది రైట్ ఆన్సర్. గో రౌండ్ కాదు, గో అక్రాస్ కాదు, గో టు కాదు, గో త్రూ ద టెక్స్ట్ కేర్ఫుల్. గో త్రూ అంటే టెక్స్ట్ గుండా వెళ్ళాలన్నమాట, అంటే టెక్స్ట్ని బాగా చదవాలి అని అర్థం. గో త్రూ అంటే దాని అర్థం అది వస్తుంది. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. A sentence which consists of 2 or more main clauses combined with coordinate conjunction is called as a compound sentence. Compound sentence అంటే మోర్ దాన్ 2 or more మెయిన్ క్లాసెస్ ఉంటే కనుక దాన్ని అదే సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ అని అనుకుంటాం కదా. సో కాంపౌండ్ సెంటెన్స్ అనేది రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, చూస్ ద వర్డ్ దట్ కెన్ బిగిన్ విత్ అ క్యాపిటల్ లెటర్. క్యాపిటల్ లెటర్ దేంతో? ఫ్యాబ్రికా, సోడానా, స్ట్రీటా, సూరత్. సూరత్ అనేది నౌన్, ఇట్స్ నేమ్ ఆఫ్ ఎ ప్లేస్ కాబట్టి సూరత్ అనేది రైట్ ఆన్సర్. సూరత్ అనే వర్డ్ని క్యాపిటల్ లెటర్తో బిగిన్ చేసి రాస్తాము, నౌన్స్ని మ్యాక్సిమం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హీ వాంటెడ్ టు సెటిల్ ఆల్ హిస్ ఫ్యామిలీ ఇష్యూస్. చూస్ ద సినోనిమ్ దట్ మీన్స్ సెటిల్. సెటిల్ అంటే ఏంటంటే ఆ ఫ్యామిలీ ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ చేసేద్దాం అనుకుంటున్నాడు. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, రిజాల్వ్. ఓకే, పెల్ట్ అంటే కొట్టడం, నాట్ అంటే ముడేయడం, గిగిల్ అంటే ముసిముసిగా నవ్వుకోవడం. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూస్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ వర్డ్ ఆర్డర్ దట్ కన్సిస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్. A boy and his grandfather were walking along a road. So second option is the right answer. A boy and his grandfather were walking along the road. Okay, so right option వచ్చేసి second option. So next question.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూస్ ద కంటెంట్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. కంటెంట్ వర్డ్ అంటే ఫాలో అంటే ఇట్ క్యారీస్ ఫుల్ మీనింగ్ ఆఫ్ ఇట్స్ వర్బ్ అనమాట. మిగతా మూడు కూడా స్ట్రక్చరల్ వర్డ్స్ అంటారు. ఫాలో వచ్చేసి కంటెంట్ వర్డ్. నెక్స్ట్ క్వశ్చన్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ సౌత్ ఇండియా ఈజ్ సిట్యువేటెడ్ ఇన్ బెంగళూరు. బెంగళూరులో ఉంది ఇది. బెంగళూరు ఇస్ ద రైట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్ ద సబ్ స్కిల్ ఆఫ్ లిజనింగ్. సబ్ స్కిల్ ఆఫ్ లిజనింగ్ అంటే ఏంటంటే ఆప్షన్ 1 ఐడెంటిఫైయింగ్ సౌండ్. మిగతా మూడు కూడా ప్రొడ్యూసింగ్ అంటే వాయిస్ తోటి చేసేది. ప్రొడ్యూస్ చేయడం అనేది చెవులతో చేయం కాబట్టి లిజనింగ్కి సబ్ స్కిల్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్. మిగతా మూడు కూడా వాయిస్ ఆప్షన్ అనమాట. ద ఫాలోయింగ్ లీడ్స్ టు ఎక్విజిషన్ అంటే ఏంటంటే ద లెర్నింగ్ ఆర్ డెవలపింగ్ ఆఫ్ అ స్కిల్ ఆర్ హ్యాబిట్ ఆర్ క్వాలిటీ. సో దీని ఆన్సర్ వచ్చేసి మీనింగ్ఫుల్ ఇంటరాక్షన్. ఓకేనా, దీన్ని ఎక్విజిషన్ అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద హాల్మార్క్ ఆఫ్ స్ట్రక్చరల్ అప్రోచ్. స్ట్రక్చరల్ అప్రోచ్ యొక్క హాల్మార్క్ ఏంటంటే స్పీచ్ హ్యాబిట్స్. మిగతా రైటింగ్, రీడింగ్, డ్రాయింగ్ కాదు కానీ స్పీచ్ హ్యాబిట్స్ is the hallmark of structural approach. Choose the signal words that expresses cause effect. It is as a result అనేది the right answer. So third option is the right answer. I hope you like this video. Please like, share and subscribe. Thank you.